హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి ట్రెడిషనల్ రెసిపీ అండి. రుచికరమైన కందులతో కర్రీ రెడీ చేసుకుందామండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయండి. ఇవి కందులండి. మామూలుగా కందిపప్పు చేసుకుంటూ ఉంటాం కదా, పచ్చిగా ఉన్నప్పుడు ఇవి కాయలుగా ఉంటాయండి. వీటిని ఇలా ఒలుచుకోవాలి. గింజలు ఉంటాయండి. ఈ గింజలతో మనం కర్రీ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి. ఈ కందులు అనేటివి మామూలుగా సీజన్లో వస్తుంటుందండి. చాలా హెల్దీ కూడా అండి, టేస్టీగా కూడా ఉంటుంది. డిఫరెంట్ స్టైల్లో మసాలా కర్రీస్ చేసుకోవచ్చు. కొంచెం చింతపండు పులుసు వేసి కందుల పులుసు అని కూడా చేస్తారు. రైస్ ఐటమ్ చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు. కానీ నేను కందులతో మసాలా కర్రీ చేస్తున్నానండి. కానీ అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కొంచెం పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగాక 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ఇందులోనే చెక్క, లవంగాలు. ఇప్పుడు ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కారానికి తగినంత వేసుకోండి. ఇప్పుడు ధనియాలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకోండి. ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కర్రీకి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు. ఇందులోకి పోపు దినుసులు, సన్నగా కోసుకున్న 3 ఆనియన్, టేస్ట్కి తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఈ కందికాయల్ని శుభ్రంగా ఒలుచుకొని కడిగి పెట్టుకున్నాను. చూడండి, కంది గింజలు. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసుకుందాము. ఇప్పుడు వీటిని కొంచెం సేపు ఇలాగే ఉడకనివ్వాలి. ఇలాంతా కలుపుకొని ఇందులోకి టమాటాలు 3 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పసుపు పొడి వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దాము. చూడండి, కంది గింజలు టమాటాలు అంతా బాగా మగ్గింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పొడిని ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్లాస్ నీళ్ళు వేసుకుందాము. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. కుక్కర్ విజిల్ తీసేసి చూద్దామండి. కంది గింజల కూర ఉడికింది చూడండి, బాగా ఉడికిపోయింది. పప్పులు ఇవన్నీ బాగా. ఈ కర్రీని మీరు కుక్కర్లో లేకుండా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. కోసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మంచి వాసన వస్తుందండి, గుమ్మగుమ్మలాడిపోతుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కర్రీ సంగట్లోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, చూసారు కదండి, ఎంతో కలర్ఫుల్గా ఉంది, అంతే టేస్టీగా ఉంది. మీరందరూ కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.